రిలీజ్ అయిన ప్రతి సినిమా అందరికి నచ్చాలని లేదు. అలాగే ఎందుకు నచ్చలేదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. మన మాటలకు 'చెన్నై లవ్ స్టోరీ' అనమాట. ఇదేమో చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం అయితే సినిమా నాకైతే నచ్చింది చెప్పా. నా రిలేటివ్స్ కూడా చాలా మంది చూసి డెఫినిట్‌గా నేనే ఒక అయోమయంలో ఉన్నానన్నమాట. ఎందుకబ్బా ఇంతగానో నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయని చెప్పి తెలిసిన వాళ్ళ నా సిస్టర్స్ గాని, గర్ల్స్ చాలా మంది అన్నమాట. బాయ్స్ కూడా అన్నారేంటంటే క్లైమాక్స్ చూసి నిజంగా నాకు ఏడుపొచ్చేసిందనే విధంగా చాలా మంది మాట్లాడారు. నీ గురించి మాట చెప్తే నాకైతే ఏడుపు రాలేదబ్బా! మళ్ళీ మాకు ఏడుపు రాలేదు గానీ మీరు క్వెషన్ చేస్తే నాకు ఏడుపు రాలేదు. మీకు క్వెషన్ చేస్తే ఏముంది? నాకైతే సినిమా నచ్చింది. ఏడుపు రాలేదు, సినిమా బాలేదు అని. సినిమా నచ్చింది. చాలా మంది క్లైమాక్స్‌లో ఏడిసినమనే క్వెషన్స్ కూడా చాలా మందివి ఉన్నాయి. డెఫినిట్‌గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. సినిమా డెఫినెట్‌గా తీసి పడేసే సినిమా కాదబ్బా! మ్యూజిక్ బాగుంది. సినిమా సాంగ్స్ బాగుంటాయి. సినిమా స్టోరీ బాగుంటది. అంటే మనకి ఈ జంజీకి మంచిగా అట్రాక్ట్ అయ్యే మూవీ అనమాట. డెఫినిట్‌గా సినిమా ఎవరైతే ప్రయారిటీసో ఫస్ట్ చూడండి. 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా నేను డెఫినిట్‌గా ప్రయారిటీ ఇస్తా. ఎవరైతే మీ చాయిస్‌ని స్కిప్ చేయమని చెప్పను. ఎవడైతే మాట్లాడుతుండో వాళ్ళకి పక్కన పెట్టేసేయండి. డెఫినిట్‌గా ఎళ్లి ఒకసారి చూడండి. టికెట్ మహా అంటే రూ. 100 ఎళ్లి చూడండి. దీని తర్వాత 'జననాయకన్' సినిమా కూడా చూడండి. ఎందుకంటే అది కూడా ఆలోచింపజేస్తదనమాట. డెఫినిట్‌గా మత కల్లోలాల గురించి చాలా ఉంటది. ఎలక్షన్ ముందు వచ్చే డెఫినెట్ నేను ఈ వీడియో దీని గురించి కూడా ఒక రివ్యూ చేసినా అనమాట. దాని గురించి ఏంటంటే ఫస్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' చూసిన తర్వాత చెన్నై నుంచి వచ్చిన 'జననాయకన్' సినిమాని చూడండి. 2 నాకైతే ప్రయారిటీ అబ్బా! బాగా అనిపించింది. ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ అంటే అలాంటిదేంటంటే ఫస్ట్ అయితే 'చెన్నై లవ్ స్టోరీ' చూసిన, తర్వాత 'జననాయకన్' చూసిన. డెఫినిట్‌గా బాగా అనిపించింది. 'చెన్నై లవ్ స్టోరీ' మళ్ళీ చెప్తున్నా బాగా అనిపించింది. చూడండి. చూడండి. మళ్ళీ చెప్తున్నా చూడండి. క్లైమాక్స్ రేంజ్‌లో క్లైమాక్స్ లేదంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు? అది దానికి దానికి క్లైమాక్స్ దానికి దానికి ఈ క్లైమాక్స్ దీనికి దీనికి డెఫినిట్‌గా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు అని అలాగా అయితే అనిపిస్తే నా ఒపీనియన్ అయితే బానే ఉంది. నీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పు.